హ్మ్. అది మామూలుగా మీరు క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత లీడ్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశారు కాబట్టి ఇంకా ఇట్స్ ఓకే. రిజల్ట్ అనేది డౌన్‌లోడ్ చేస్తాం. అదే వాట్సాప్ అనుకోండి. జస్ట్ ఇక్కడేంటంటే వాట్సాప్‌కి ఎన్ని మెసేజెస్ వచ్చినాయనేది నోటెడ్ అవుతుంది. బట్ రిజల్ట్ అనేది వాట్సాప్‌లో వస్తుంది. అక్కడ ఇక్కడ మనకి ఆల్రెడీ ఓల్డ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసింది. ఇక్కడ చూపిస్తాను. ఇదొచ్చేసి యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ దానికి. ఇక్కడొచ్చేసి మనము క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఏమంటే రిజల్ట్ అనేది ఇంతొచ్చింది. అంటే మనకి ఇదేంటంటే మనం ల్యాండింగ్ పేజీ వ్యూస్ అనమాట. ఎంతమంది మన పేజీని విజిట్ చేశారనేది. ఎక్కువగా పేజెస్‌ని విజిట్ చేయడానికి క్యాంపెయిన్ రన్ చేసాము. ఇక్కడొచ్చేసి బడ్జెట్ వచ్చేసి డైలీ మనకి $50 పెట్టారు వాళ్ళు. ఒక్కొక్క వ్యూకి వచ్చేసి మనకెంతంటే 0.24 సెంట్స్ పడిందనమాట. ఇక్కడ ఇట్లా పడింది. జస్ట్ ఇంప్రెషన్స్ ఎన్ని సార్లు మన యాడ్ కనిపించిందంటే 1,30,000 టైమ్స్ మన యాడ్ చూపిచ్చింది. ఈ అల్గోరిథం అనేది. నెక్స్ట్ ఎంతమందికి రీచ్ అయింది. ఇన్ని సార్లు చూపిస్తే ఇంతమందికి రీచ్ అయింది. రీచ్ అయినాక అంతమందికి రీచ్ అయిన తర్వాత ఇంతమంది లింక్ క్లిక్ చేశారు. ఆ లింక్ క్లిక్ చేసిన దానికి వచ్చింది. వీళ్ళకి రిజల్ట్ ఏంటంటే జస్ట్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్ మాత్రమే. అందుకోసం అనేసి దానికే పెట్టాం. బట్ లీడ్స్ అనేవి వాళ్ళకి మేజర్‌గా కాదనమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళ బ్రాండ్ అవేర్‌నెస్ కోసం చేశారు. అందుకోసం అనేసి మనము దీన్ని క్యాంపెయిన్‌ని బట్టి మనం ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు కాస్ట్ పర్ ఇప్పుడు మీరు క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అట్లా అడుగుతారనమాట. లైక్ అంటే మీకు మీరు ఆ క్యాంపెయిన్ రన్ చేస్తే మీ క్యాంపెయిన్‌లో ఎంత బడ్జెట్ పెడుతున్నారు? మీరు ఎంత బడ్జెట్‌కి రన్ చేయగలుగుతున్నారు యాడ్స్? ఆ రన్ చేసినప్పుడు కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత పడుతుంది? లైక్ కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది? టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు? ఆహ్, ఇట్లా మనకి అడుగుతుంటారు. మనకేంటి ఈ కాస్ట్ పర్ రిజల్ట్ అనేది ఎంత తక్కువ పడితే అంత బెనిఫిట్. మనం అంత బాగా క్యాంపెయిన్ రన్ చేస్తున్నామనమాట. కొన్నిసార్లు అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనం క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈరోజు ఎక్కువ మంది ఫార్మ్ ఫిల్ చేయొచ్చు. రేపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చూడకపోవచ్చు. రేపు ఫిల్ చేయకపోవచ్చు. సేమ్ క్యాంపెయిన్, సేమ్ అమౌంట్ బట్ ఈరోజు వచ్చినట్టు రేపు రిజల్ట్స్ రావాలని రూల్ ఉండదు. ఒకవేళ ఇవాళ వచ్చినా, ఇవాళ రాకపోయినా రేపు రావచ్చు. అది మార్కెట్ కాబట్టి మనం ఆల్మోస్ట్ మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ తోటే వెళ్తుంటాము. ఓహ్! ఈవెన్ ఫేస్‌బుక్ వాళ్ళు చూపించినా కూడా మనకి అప్రాక్సిమేట్ వాల్యూసే చూపిస్తారు ఫేస్‌బుక్ మనకి అమౌంట్ ఎంత పెడుతుందని. బట్ ఇప్పుడేంటంటే చూపించడం కూడా మానేశారు. అంతకుముందు మనము ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంతమందికి చూపిస్తుంది, ఎంతమంది ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది, ఎంతమంది మన లింక్స్ క్లిక్ చేస్తుంటారు, లేకపోతే ఎన్ని లీడ్స్ ఒస్తాయి, ఇట్లా అప్రాక్సిమేట్ వాల్యూ చూపించేవాళ్ళు. ఇప్పుడైతే అసలదేం లేదు. జస్ట్ ఓన్లీ ఆడియన్స్ లిస్ట్ మాత్రమే చూపిస్తున్నారనమాట. ఎందుకని ఇదంతా చాలా మార్చారు. అంతకుముందు రూ. 100 పెడితే మనకి అట్‌లీస్ట్ 10 లీడ్స్ వచ్చాయి ఈ కోర్స్‌కి. బట్ ఇప్పుడు ఓన్లీ 1 ఆర్ 2 లీడ్స్ వస్తున్నాయి తప్ప రావట్లేదు. లైక్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడేంటంటే మనకి ఆడియన్స్ దగ్గరికెళ్తాం. ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్స్ చూద్దాము. యాడ్ రిపోర్ట్స్. ఇక్కడ మనకి రిపోర్ట్స్ వస్తాయన్నమాట. మనము డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు అనేది కస్టమ్ డేట్. ఇక్కడ ఒక క్యాంపెయిన్ రన్ చేసాము. రన్ చేసిన క్యాంపెయిన్‌కి ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఫ్రీక్వెన్సీ ఎంతుంది, లైక్ అంటే మన యాడ్ ఎంత బాగా రన్ అయింది, టోటల్ అన్నీ కలిపి ఫ్రీక్వెన్సీ కాలిక్యులేట్ చేస్తారు. అంటే అమౌంట్ ఎంత స్పెండ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ మనకి కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చనమాట. అంటే డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉన్నాయనుకోండి. మనం ఏ క్యాంపెయిన్ రిజల్ట్ కావాలో ఇక్కడ క్యాంపెయిన్ నేము, యాడ్ సెట్ నేము, యాడ్ నేమ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్, జెండర్, కంట్రీ ఇక్కడ బాగా ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ యాడ్ రిపోర్ట్‌లో మనకొచ్చేస్తది. డేస్, వీక్స్ ఇవన్నీ గూడా ఒస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మ్యాట్రిక్స్ ఉన్నాయి గదా! కొన్ని ఇవి గూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి యాడ్‌లో వస్తది. సీపీసీ అంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. మన సీపీసీ ఎంతమంది క్లిక్ చేస్తే మనకి ఎంత అమౌంట్ పడుతుంది. లైక్ ఇందాక మనం చూసాం గదా! మనకి 2000 లీడ్స్ వస్తే కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి లింక్ క్లిక్ వచ్చేసి 0.24 సెంట్స్ పడింది. అలా అనమాట. జస్ట్ ఇప్పుడు ఇది యాడ్ చేసామనుకోండి లింక్ క్లిక్స్ ఎన్ని పడుతుందో ఇక్కడ మనకొస్తుందనమాట. అండ్ ఆల్ క్లిక్స్ మొత్తం క్లిక్స్‌కి ఎంత పడింది. ఆల్ క్లిక్స్ వచ్చేసి 5000 ఆల్ క్లిక్స్. ఆల్ క్లిక్స్‌కి కాస్ట్ ఎంత పడుతుంది. సిపిఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అనమాట. దీన్ని కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ సిపిఎం అంటాం. ఈ ఈ వర్డ్స్ లైక్ గూగుల్ యాడ్స్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి. సిపిఎం, సిపివి, కాస్ట్ పర్ వ్యూ ఇవన్నీ కూడా. అండ్ సిటిఆర్ క్లిక్ త్రూ రేట్. ఈ క్లిక్ త్రూ రేట్ ఎంత పడుతుంది అంటే $3 పడిందనమాట. దీనికి అంటే లైక్ పర్సంటేజ్‌లో ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి $3 పడింది. ఇట్లా మనం రిపోర్ట్స్ క్లయింట్‌కి ఏం కావాలి ఇందులో అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రిపోర్ట్స్ తీసేస్తాం. కాస్ట్ పర్ ఎంత పడుతుంది. ఇక్కడున్న ఈ డేటా మొత్తాన్ని మనం క్లయింట్‌కి మనం షేర్ చేస్తాము. దీన్ని బట్టి ఈ క్యాంపెయిన్ రన్ చేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి మనకి లింక్‌కి 10 ఇక్కడ ఇలా చూపిస్తున్నాడనమాట. ఇంత పడింది అనేసి. బట్ ఇది ఇంకా తగ్గించమంటారు. లీడ్స్‌కి వచ్చేసరికి మారిపోతది. లీడ్‌ని బేస్ చేసుకొని వస్తది. ఆ లీడ్స్‌ని బేస్ చేసుకొని వచ్చినప్పుడు ఆ లీడ్ కాస్ట్ పర్ లీడ్ అనేది తక్కువ పడేలాగా మనం క్యాంపెయిన్‌ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎక్కువగా ఇంప్రెషన్స్ వస్తున్నాయి. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ మనకి లీడ్స్ రావట్లేదు అంటే చూస్తున్నారు గానీ బట్ ఆ ఇమేజ్‌లో గాని, ఆ కంటెంట్‌లో గాని, ఆ క్రియేటివ్‌లో గాని మనం ఏదో ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఏదో మిస్ చేస్తున్నాము. దానికోసం అనేసి మనకి లీడ్స్ రావట్లేదని దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకొని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ వ్యూస్ రావట్లేదు అంటే మన క్యాంపెయిన్‌లో సెటప్‌లో ఎక్కడో అంటే లైక్ ఇంప్రెషన్స్ సరిగ్గా రావట్లేదంటే క్యాంపెయిన్ సరిగ్గా సెటప్ చేయలేదని. అలాగే వ్యూస్ రావట్లేదంటే మన క్రియేటివ్స్ బాలేవని. ఇట్లా మనం క్యాంపెయిన్‌ని చూసి దాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు గానీ, మనం ఇక్కడ ఊరక చెప్పినా కూడా అది మనకంత క్లారిటీ ఉండదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్‌కి గూడా ఇవన్నీ మారిపోతుంటాయి. మీరు ఇవాళ ఒక క్యాంపెయిన్ రన్ చేసి, రేపు ఇంకో కంపెనీకి ఇంకో క్యాంపెయిన్ రన్ చేసినా గూడా ఈ ఎక్స్‌పీరియన్స్ అక్కడ యూజ్ అవ్వదనమాట. ప్రతిదానికి మనం కొత్తగానే ఉంటది. దాని మెట్రిక్స్‌ని బట్టి ఆ వచ్చి రన్ అయ్యే క్యాంపెయిను, టైము, ఏరియా, లొకేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని మనం మార్చుతా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్. కాకపోతే ఏంటంటే, ఈ ప్రీవియస్ క్యాంపెయిన్స్ రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, ఆడియన్స్. నిన్న మనము సేవ్డ్ ఆడియన్స్‌నే చూసాము. ఇక్కడ మనకి క్రియేట్ ఆడియన్స్ అని ఉంది కదా! కస్టమ్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్, సేవ్డ్ ఆడియన్స్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ సేవ్డ్ ఆడియన్స్ ఏంటంటే మనం ఆహ్, వెబ్‌సైట్‌లో మనకు ఆడియన్స్ లేనప్పుడు, కొత్తగా వెబ్‌సైట్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే మనము కంప్లీట్‌గా టార్గెట్ డిఫరెంట్‌గా చేస్తాం. మనకు వచ్చే ఆడియన్స్ కాకుండా వేరే ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మనం సేవ్డ్ ఆడియన్స్‌ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ కస్టమ్ ఆడియన్స్ అంటే, ఈ కస్టమ్ ఆడియన్స్ వచ్చేసి మనకి మన దగ్గర ఉన్న డేటాని బట్టి యూజ్ చేస్తాం. ఎవరైతే మన బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో, ఆ డేటాని బట్టి మనం ఈ కస్టమ్ ఆడియన్స్‌ని చే
చేస్తామండి. ఈ కస్టమర్ ఆడియన్స్ ఎవరంటే, ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారు, లేకపోతే మన యాప్‌ని యూజ్ చేసుకొని ఉంటారు. లైక్ అంటే చూసిన ఏ పేజ్ చూసెళ్ళినా, అలాగే కస్టమ్ లిస్ట్ ఏదైనా మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నా, ఈ వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఇక్కడ ఎక్కడి నుంచైనా కూడా మనం కస్టమ్ ఆడియన్స్‌ని తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఏదైనా కస్టమ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి మన దగ్గర ఉన్నదని, ఈ లిస్ట్ ఇక్కడ వస్తదనమాట. ఈ లిస్ట్ ఇక్కడ అప్‌లోడ్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి అప్‌లోడ్ జేసుకోవాలి. ఇవన్నీ గూడా ఈ లిస్ట్ వన్ బై వన్ అప్‌లోడ్ చేస్తే డేటా అనేది యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన డేటా ఏంటంటే, ఈ డేటాని బేస్ చేసుకొని ఆ డేటాకి క్యాంపెయిన్ రన్ చేసుకుంటామనమాట. మనం ఎవరైతే ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటామో, ఆ ఆడియన్స్‌కి వెళ్తది యాడ్. ఇప్పుడు వెబ్‌సైట్ విజిటర్స్‌కి రన్ చేయాలనుకోండి, ఈ వెబ్‌సైట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారో వాళ్ళు. ఇక్కడొచ్చేసి మనకి ఈ పిక్సెల్ కోడ్ ఉంటుంది. ఇది తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో పెడితే, ఆ వెబ్‌సైట్‌ని కంప్లీట్‌గా ట్రాక్ చేస్తది. ఆహ్, ఈ కోడ్ తీసుకెళ్ళి మనము డబ్ల్యూపీ కోడ్‌లో వర్డ్‌ప్రెస్‌లో అక్కడ మనము గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ యాడ్ చేసాం గదా! అలాగే దీన్ని కూడా యాడ్ చేస్తామనమాట. దీన్ని యాడ్ చేయడం వల్ల ఆహ్, ఈ ఫేస్‌బుక్ అకౌంట్ మన వెబ్‌సైట్‌ని ట్రాక్ చేస్తది. ఎవరైతే విజిట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళని అక్కడ ఫైండ్ ఔట్ చేస్తదనమాట. ఒకతను ఫస్ట్ పేజ్ విజిట్ చేసి ఎళ్ళిపోయారు. ఒకతను కాంటాక్ట్ అస్ పేజ్ విజిట్ చేసి ఎళ్ళిపోయాడు. ఇట్లా విజిట్ చేసి ఎళ్ళిపోయిన వాళ్ళందరిని ట్రాక్ చేసి వాళ్ళకి యాడ్ క్యాంపెయిన్ చూపిస్తదనమాట. మనం క్యాంపెయిన్ రన్ చేస్తే. ఇట్లా మనం కస్టమ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి లుక్-ఎలైక్ ఆడియన్స్. ఈ లుక్-ఎలైక్ ఆడియన్స్ అంటే ఏంటంటే, మనం ఒక సోర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అది వెబ్‌సైట్ కావచ్చు, లేకపోతే ఏదైనా గూడా ఈ కస్టమ్ ఆడియన్స్‌లో సెలెక్ట్ చేసుకుంటాం గదా! ఆ సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత క్రియేట్ ఎ న్యూ సోర్స్ అంటే మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం గదా! వెబ్‌సైట్ నుంచి గానీ, ఫార్మ్ నుంచి గానీ, వీడియోస్ నుంచి గానీ, ఏదో ఒక చోట నుంచి ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఈ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ హ్మ్. ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారనుకోండి. ఇక్కడ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇదన్నీ చూపిస్తుందనమాట. లైక్ ఇక్కడొచ్చేసి 0-1% పెట్టాలి. ఎందుకంటే అంత ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే ఆడియన్స్‌కెళ్తుంది. ఇందాక ఏం చేసాము కస్టమ్ ఆడియన్స్‌ని రన్ చేసినప్పుడు ఓన్లీ ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారో, ఎవరైతే మన దగ్గర ఉన్న డేటా ఫాలో అవుతారో, ఆ డేటాకే మాత్రమే యాడ్ చూపిస్తది. బట్ ఈ లుక్ ఎలైక్ ఆడియన్స్ ఏంటంటే కస్టమ్ ఆడియన్స్‌ని తీసుకొని వాళ్ళలాంటి డెమోగ్రాఫిక్స్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌లు ఉన్న కొత్త వాళ్ళకి గూడా మనకి యాడ్ చూపిస్తదనమాట. ఈ 1-2% అంటే ఎగ్జాక్ట్‌గా మనకు మాక్సిమం వాల్యూస్ మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. ఇది మనకి ఇంతే పెట్టేసుకొని మనం రన్ జేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ 2 టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్‌ని సెటప్ చేసుకుంటాం. బట్ ఇవి ఎప్పుడు సెటప్ చేస్తాము అంటే, మన వెబ్‌సైట్‌కి బాగా విజిటర్స్ వచ్చినప్పుడు, మన దగ్గర ఎక్కువ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేసుకోగలం. ఏం డేటా లేకుండా ఫస్ట్ టైమ్ చేస్తున్నా, లేకపోతే అంత ఎక్కువగా బిజినెస్ రన్ అవుతున్నా, ఎక్కువగా మనకి వ్యూస్ లేకపోయినా, ఎక్కువ కస్టమర్స్ మన వెబ్‌సైట్స్‌కి రాకపోయినా, మనం ఈ యాడ్ క్యాంపెయిన్‌ని ఈ లుక్ ఎలైక్ ఆడియన్స్ గాని, కస్టమ్ ఆడియన్స్‌ని గాని చేయలేము. అప్పుడు సేవ్డ్ ఆడియన్స్‌కెళ్తాం. ఇక్కడ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సేవ్డ్ ఆడియన్స్ అంటే, మనం ఇన్‌స్టంట్‌గా ఆడియన్స్‌ని సేవ్ జేసుకుంటాము. దాన్ని బట్టి క్యాంపెయిన్ రన్ చేస్తాం. దీనికి మనకి వెబ్‌సైట్స్‌తో గానీ, ఫార్మ్స్‌తో గానీ, వీడియోస్‌తో గానీ, ఇన్‌స్టాగ్రామ్స్‌తో గానీ, వేరే దానికి సంబంధం లేదు. డైరెక్ట్‌గా ఆడియన్స్‌ని సేవ్ చేసుకోవడం, క్యాంపెయిన్ రన్ చేయడం. ఇది ఈజీ ప్రాసెస్. ఏ బిజినెస్‌కైనా వర్క్ అవుతది. నెక్స్ట్ కస్టమ్ ఆడియన్స్ దగ్గరకొచ్చేసరికి, ఈ కస్టమ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారో, లేకపోతే ఎవరి డేటా అయితే మన దగ్గర ఉంటదో, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌లు ఇవన్నీ కూడా లైక్ పాస్వర్డ్ కాదు లైక్ ఫోను నంబరు. ఈమెయిల్ ఐడీ గాని, ఫోను నంబరు, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు ఇట్లాంటి మన దగ్గర డేటా ఉంటదో వాళ్ళకి గాని, మన వీడియోస్‌ని విజిట్ చేసే వాళ్ళకి, మన ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యే వాళ్ళని, వీళ్ళకి యాడ్ చూపిచ్చాలి అంటే, మనం కస్టమ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. లుక్ ఎలైక్ ఆడియన్స్‌ని అంటే, ఈ కస్టమ్ ఆడియన్స్‌తో పాటు ఇంకా కొత్త వాళ్ళకి, ఎవరు కస్టమ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్, బిహేవియర్‌కి సిమిలర్‌గా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళకి గూడా మనకి యాడ్ చూపిస్తదనమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ యాడ్ ఆడియన్స్‌ని సేవ్ చేసుకోవడం. ఈ మూడిట్లో డిపెండ్స్ అంటే మనం బిజినెస్‌ని బట్టి, మన వెబ్‌సైట్‌ని బట్టి, వర్క్‌ని బట్టి ఈ మూడిట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు.
మనకిక్కడ ఈవెంట్ మేనేజర్ అని ఉంది కదా! దీన్ని ఒక్కసారి చూద్దాం. ఈ ఈవెంట్ మేనేజర్ ఇక్కడ మనకి ఏం చేస్తామంటే లైక్ పిక్సెల్ కోడ్‌ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది దీనిదొస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. కనెక్ట్ టు డేటా. యెస్. ఇక్కడ వెబ్‌సైట్‌కి మన వెబ్‌సైట్ నుంచి కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం యాప్‌కి, వెబ్‌సైట్‌కి, ఆఫ్‌లైన్, సీఆర్‌ఎం దేనికి మనం కనెక్ట్ అవ్వాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం వెబ్‌సైట్‌కి ట్రాక్ చేయాలి కాబట్టి పిక్సెల్ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇది ఇదే చూపిస్తుంది క్లయింట్‌ది. ఒక్క నిమిషం. ఎందుకు నెక్స్ట్ దానికి వెళ్ళట్లేదే? ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది చూపిస్తున్నాను. ఇది ఎందుకో రావట్లేదు సంథింగ్ చేంజెస్ అయితే చేశారిక్కడ. యాడ్ మేనేజర్‌లోకి వెళ్తే ఇది ఎందుకో మొత్తం ఇది చేంజ్ చేశారండి. ఒక్కసారి చూస్తాను. అసలు ఆ ఈవెంట్ అది పిక్సెల్ కోడ్ అయితే రావట్లేదు. మామూలుగా అయితే వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేస్తే టెస్ట్ ఈవెంట్ ఇవన్నీ వస్తాయి. పిక్సెల్ కోడ్‌ది
ఒకసారి నేను చూస్తాను ఎక్కడ యాడ్ చేయాలని. మామూలుగా అయితే ఇక్కడ కాకుండా మీకెక్కడొస్తుందంటే ఇప్పుడు పేజ్ ఉందనుకోండి. ఈ పేజ్‌లో గూడా చేసుకోవచ్చనమాట. ఫస్ట్ మామూలుగా మీరు ఫేస్‌బుక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ గూడా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇవన్నీ నేనేం సెటప్ చేయట్లేదు. జస్ట్ పిక్సెల్ ఒకటి ఎలా సెటప్ చేయాలనేది చూస్తాను. ఇక్కడొచ్చేసి మీరు వెబ్‌సైట్ పెట్టుకున్నారనుకోండి. వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్ అని ఏదో సింగిల్ వెబ్‌సైట్ పెట్టుకున్నా మీకిక్కడ పిక్సెల్ కూడా యాడ్ చేయమని అడుగుతది. అక్కడి నుంచైనా కూడా చేయొచ్చు. ఇక్కడొచ్చేసి సెటప్ ఈవెంట్ మేనేజర్ అనేది సీఆర్ఎం. డేటా సెట్ దగ్గరికెళ్ళేసి యువర్ పిక్సెల్ నేమ్ క్రియేట్ ఎ పిక్సెల్. ఇక్కడ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. రైట్ ఏ కోడ్ నౌ ఆర్ రిటర్న్ క్రియేటింగ్ యువర్ యాడ్ సెట్ అని ఉంది. ఇక్కడ రైట్ ఏ కోడ్ అంటే ఇంకా ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. కన్వర్షన్ ఏపీఐ అండ్ మెటాపిక్సెల్ ఓన్లీ అండ్ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మెటాపిక్సెల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని రికమెండెడ్ అండ్ గో టు నెక్స్ట్. మాన్యువల్ ఏపీఐ అని ఉంది. ఇదేమో జస్ట్ ఇన్‌స్టాల్ కూడా మాన్యువల్లీ. ఇది ఎందుకో యాక్టివ్ అవ్వలేదు. జస్ట్ డైరెక్ట్‌గా మనకి వెబ్‌సైట్‌లోకి ఎళ్తుందనుకుంటా. ప్లగిన్స్ యాడ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇన్‌స్టాల్ అంటే లైక్ మనం ఇక వెరిఫై చేసుకొని తర్వాత ఫేస్‌బుక్ వెరిఫై చేసుకొని తర్వాత కనెక్షన్ అంతా వెరిఫై చేసుకొని నెక్స్ట్ కాన్ఫిగర్ చేసుకుంటే ఇది సెట్ అవుతది. ఇది సెటప్ మార్చేసాడండి. ఇదివరకైతే మనకి ఆప్షన్ సెపరేట్‌గా కనిపించేది. జస్ట్ యాడ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇవే ఇచ్చాడు గానీ మనకి అంటే లైక్ స్పెషల్‌గా మనం మాన్యువల్‌గా యాడ్ చేసుకునేదైతే లేదు. అందుకే అక్కడ కూడా మొత్తం సెట్టింగ్స్ అన్నీ మార్చేసాడు. మనం డైరెక్ట్‌గా ఇంకా ఏ ప్లాట్‌ఫామ్‌తో యూజ్ చేస్తున్నామో ఆ ప్లాట్‌ఫామ్‌కి కనెక్ట్ చేసుకొని స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడం. సీఆర్ఎం ఇంటిగ్రేషన్ కూడా అలానే ఉన్నట్లుంది. చూద్దాం. ఓకే. ఇవి కూడా అంతే అండి. సెలెక్ట్ పార్ట్నర్ జోహో గాని, క్లౌడ్ గాని, సేల్స్‌ఫోర్స్ గాని ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సీఆర్ఎంకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ మాన్యువల్లీ. బట్ ఈ సీఆర్ఎం దేనికి యూజ్ అవుతది అంటే మనకి డేటా అనేది ఫేస్‌బుక్ నుంచి వచ్చి రాగానే మనకు దాన్ని డైరెక్ట్‌గా సీఆర్ఎంలోకి కన్వర్ట్ చేసుకుంటాం. సీఆర్ఎం నుంచి సీఆర్ఎం అనే టూల్‌లోకి కన్వర్ట్ అయినాక అక్కడి నుంచి వాళ్ళ ఎప్పుడైతే ఒక ఫస్ట్ మెసేజ్ రిసీవ్ అవుతదో, రిసీవ్ అవ్వగానే వెల్కమ్ మెసేజ్ ఎళ్ళిపోతది. లైక్ వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని. డేటా ఎక్కడి నుంచైనా రాని, ఆ వచ్చిన డేటాకి వెల్కమ్ మెసేజ్ ఎళ్తది. లైక్ జీమెయిల్ నుంచి జీమెయిల్‌కెళ్ళాలా, వాట్సాప్‌కెళ్ళాలా అనేది మనం సీఆర్ఎంలో సెటప్ చేసుకుంటాం. తర్వాత మనం ప్రోడక్ట్ గాని, ఇంకేదైనా డీటెయిల్స్ పంపించాలన్నా కూడా త్రూ సీఆర్ఎం ద్వారానే మనం అక్కడ క్యాంపెయిన్స్ రన్ చేసుకుంటాం. అది పెద్ద కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి సీఆర్ఎం టూల్స్. చిన్న చిన్న కంపెనీస్ ఏవి మెయింటైన్ చేయవు.
ఒక లెవెల్ కంపెనీస్ మాత్రమే ఆ సీఆర్ఎం టూల్స్ ఇంటిగ్రేషన్ చేయడం. ఇదంతా కూడా మనకి సీఆర్ఎం మెయింటెనెన్స్ వీటికి కూడా చాలా కాస్ట్ ఉంటది కాబట్టి, చిన్న కంపెనీస్ మాక్సిమం అవి చేయరు. జస్ట్ ఇప్పుడు మనం చేసిన ప్రాసెసే లైక్ రాగానే ఆ డేటా అంతా డౌన్‌లోడ్ చేసుకోవడము, లైక్ కాల్స్ గాని, మెసేజెస్ గాని అంతా మాన్యువల్‌గా చేస్తారు. ఈ ఆటోమేషన్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి కొంచెం కాస్ట్ పెట్టాల్సుంటది. బట్ ఇలా మాన్యువల్‌గానే సెటప్ చేసుకోవాలి దీన్ని. మాన్యువల్‌గా కూడా ఉంది గానీ, బట్ ఎంతవరకు కనెక్ట్ అయిద్దో తెలీదు. మనకి సీఆర్ఎం అకౌంట్ లేదు. దానికి మనం కనెక్ట్ చేయలేము. అండ్ ఒకవేళ వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేయడానికి కూడా మనకి ఇది అంటే మనము ప్రాపర్ అకౌంట్ కాదు కాబట్టి నేనిక్కడ కనెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడమే. ఇది పిక్సెల్ కోడ్. ఇన్ కేస్ మీకేదన్నా వర్క్ వచ్చినప్పుడు ఈ పిక్సెల్ ఎలా యాడ్ చేయాలంటే అప్పుడు నన్నొకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడొచ్చేసి కనెక్ట్ సెటప్ అంటే వర్డ్ ప్రెస్‌ని లాగిన్ చేసి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతది. అంతకుముందు మనకు మాన్యువల్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసాడు. కంప్లీట్‌గా ఆటోమేషన్ అయిపోయింది. ఇంతవరకు మనం ఈ ఫేస్‌బుక్‌ది. మాన్యువల్ అనుకోండి స్టెప్స్ అన్నీ చూపించొచ్చు. లాస్ట్‌గా మాన్యువల్ కాబట్టి ఆ కోడ్ యాడ్ చేయకుండా ఉంటే సరిపోతది. బట్ ఇది ఆటోమేషన్ కాబట్టి కంప్లీట్‌గా యాడ్ అయిపోతది కోడ్ మన వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి ఫస్ట్ నార్మల్‌గా పోస్టింగ్స్ అయితే అందరం చేస్తుంటాం జస్ట్. ఇక్కడ మనం దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సెట్టింగ్స్‌లోకొచ్చేసి బిజినెస్ దగ్గర మనకి ఇక్కడ వెబ్‌సైట్ ఇక్కడేం ఆప్షన్ రాలేదు మనకి. బట్ ఇక్కడ మన బయో యాడ్ చేసుకోవటం. ఇది క్రియేటర్ అకౌంటా లేకపోతే పర్సనల్ అకౌంటా, బిజినెస్ అకౌంటా అని ఉంటది. అవి కూడా సెటప్ చేసుకోవాలనమాట. జెండర్ యాడ్ చేసుకోవాలి. బిజినెస్‌కొచ్చేసరికి మనము ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌కి రండి. ఇక్కడ మన ఈ బిజినెస్ ఈమెయిల్ అండ్ వాట్సాప్ నెంబరు ఇచ్చేసి కంటిన్యూ చేయొచ్చు దీన్ని. ఇక్కడ మనం నెంబర్ ఇచ్చామనుకోండి, ఇది మనకి వాట్సాప్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతది. ఈ నెంబర్ ఇక్కడ నెంబర్ గనుక ఇస్తే. ఈ బిజినెస్ టూల్స్‌లోకొచ్చేస్తే మనకిక్కడేంటంటే స్విచ్ టు క్రియేటర్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్. ఇప్పుడొచ్చేసి ఇది ప్రొఫెషనల్ అకౌంట్‌లో ఉంది. ఒకవేళ మనం ఇది ప్రొఫెషనల్ అకౌంట్ వద్దు మనం పర్సనల్‌గా మార్చుకోవాలి అనుకుంటే ఈ పర్సనల్ అకౌంట్ క్లిక్ చేయండి. లేదు క్రియేటర్ అకౌంట్‌కి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ క్రియేటర్. ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్‌కి మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ బిజినెస్ అకౌంట్‌లో మనం యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడానికి వస్తదనమాట. ప్రొఫెషనల్ అకౌంట్‌లో. అందుకని మనం బిజినెస్‌కి సంబంధించింది కాబట్టి ప్రొఫెషనల్ అకౌంట్‌లోనే ఉంచాలి. ఇప్పుడు మనం యాడ్ క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే ఈ డాష్‌బోర్డ్‌లోకొచ్చి ఇక్కడ మనకి క్రియేట్ యాడ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్‌బుక్‌లో చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిట్లోనే యాడ్ రన్ అవుతుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి ఓన్లీ ఇన్‌స్టాలో మాత్రమే రన్ అవుతదనమాట. ఫేస్‌బుక్‌లోకి రన్ అవ్వదు. క్రియేట్ యాడ్ అంటే ఇక్కడ మనము క్రియేట్ చేయొచ్చు. మనం ఓన్‌గా క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ.
ఇక్కడ మనం కంటెంట్ యాడ్ చేసుకొని పోస్ట్ బూస్ట్ చేయమంటే ఈ జస్ట్ ఏమవుతుందంటే ఎక్కువ పీపుల్స్కి కనిపిస్తుంది తప్ప దీనివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి ఇది అనేది యాడ్ చూపిస్తది. జస్ట్ ఆ బూస్ట్ కాకుండా ఇంక సమ్ అదర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కువగా ఇట్లా మెటా బిజినెస్ సూట్ లైక్ సారీ మెటా యాడ్ మేనేజర్ కాకుండా ఫేస్‌బుక్‌లో మెటా బిజినెస్ సూట్‌లో చేసిన లైక్ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసినా కూడా మనకి ఎక్కువగా వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అంత పర్ఫెక్ట్‌గా ఉండవు కాబట్టి మనం ఎక్కువగా మెటా బిజినెస్ సూటే యూజ్ చేస్తాం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా తిరుగుతాను. సరే ఒక్కసారి చూపిద్దాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ క్రియేట్ అన్నాం కదా! నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ నుంచి చూద్దాం. ఇందులో ఉన్నాయి కదా! నోట్. ఇప్పుడు ఇది కొత్త ఆప్షన్ యాడ్ చేసాడు అనుకుంటా. ఇది మార్చేసాడు. ఇంతకు ముందైతే మనకి ఈ ఆప్షన్ వచ్చేది కాదు. విత్ ఏ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్, వితౌట్ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్, వితౌట్ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ చూద్దాం. మళ్ళీ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్‌లోకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మెటాలోకెళ్ళిపోతది. ఓకే. ప్రొఫైల్ పిక్చర్ లేదు. హ్మ్. ఇక్కడైతే ఇమేజ్ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి వస్తున్నాయో చూద్దాం. లైక్ రికమెండెడ్ ఏమి ఇచ్చాడు అంటే మన ప్రొఫైల్‌కి ఫాలోవర్స్, బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఈ మెయిన్ టార్గెట్. ఈ ఇన్‌స్టాగ్రామ్ యాడ్ అకౌంట్ నుంచి. ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడము, మన బ్రాండ్ గురించి ఎస్టాబ్లిష్ చేసుకోవడం. నెక్స్ట్ విజిట్స్ అవర్ వెబ్‌సైట్స్ అంటే వచ్చిన పీపుల్స్ మన వెబ్‌సైట్‌ని విజిట్ చేయడానికి, అలాగే మెసేజెస్ చేయడానికి, ఇలా మిక్స్ యాక్షన్స్ వీటన్నిటికి మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇది సెలెక్ట్ చేయొద్దు. లైక్ దీనికేంటంటే మనకి ఎంప్లాయ్‌మెంట్, క్రెడిట్ కార్డ్స్, హౌసింగ్, సోషల్ ఇష్యూస్ వీటన్నిటి గురించి ఏంటంటే వాళ్ళు మనకి స్పెషల్ పర్మిషన్స్, స్పెషల్ నంబర్స్ కావాల్సుంటది. బట్ ఇది మనం స్పెషల్ యాడ్ కేటగిరీ కిందకి రాదు. మన యాడ్ ఎవరు చూడాలి? పీపుల్స్ ఆర్ సిమిలర్ ఎవర్ ఫాలోవర్స్. మన ఫాలోవర్స్‌కి సిమిలర్‌గా ఉండేవాళ్ళు మన యాడ్‌ని చూడొచ్చని మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ టార్గెట్ అనమాట. మనం ఓన్‌గా చేయొచ్చా అని క్రియేట్ యువర్ ఓన్. ఇక్కడ మనం ఆడియన్స్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ లొకేషన్ ఇట్లా మనకి కావాల్సిన లొకేషన్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం 2 కంట్రీ 2 స్టేట్స్ యాడ్ చేసాము.
ఆ 2 స్టేట్‌లో ఉన్న వాళ్ళకి మన యాడ్ కనిపించాలి అనేసి ఇక్కడ ఏజ్ ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏజ్ ఎంతుండాలి? 20 ఇయర్స్. ఆడియన్స్ సజెషన్ ఆప్షనల్ అని ఇచ్చాడు. ఏది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కూడా. ఇంట్రెస్ట్. ట్రైనింగ్, స్టడీ, స్టూడెంట్స్, స్టడీస్ అండ్ జాబ్. ఇట్లా మనం ఇంట్రెస్ట్‌లన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినవి కిందొచ్చినియి. జాబ్ పాయింటర్ అండ్ ఇక్కడున్న అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి జెండర్. మేలా, ఫీమేలా లేక ఆల్. ఇక్కడొచ్చేసి మనకి అసలు ఇయన్నీ ఏమవుద్దనుకుంటే ఆడియన్స్ ప్లస్ ఉంది కదా! అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్‌ని ఆన్ చేస్తే ఆడియన్స్‌ని కూడా అదే సెలెక్ట్ చేసుకుంటది. మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడేంటంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడతది ఆడియన్స్‌కి సెలెక్ట్ చేసుకుంటే. మనం చేసుకున్న దానికన్నా అందుకోసం అనేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మనకి అమౌంట్ ఎక్కువ పడినా పర్లేదు అంటే అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి బడ్జెట్. ఇక్కడ యూఎస్ డాలర్స్ అని ఉంది కదా! ఇది మనం ఐఎన్ఆర్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడేమో రన్ యాడ్ అంటిల్ పాస్ ఇట్ అలా స్టార్ట్ డ్యూరేషన్ అంటే మనం పాస్ చేసేదాకా రన్ అవ్వాలి, లేకపోతే డ్యూరేషన్ పెట్టుకోవాలి. 6 డేస్, 1 డేస్, 2 డేస్ అని ఉంది. జస్ట్ ఒక 2-3 డేస్ పెట్టుకుందాం. ఇక్కడ అమౌంట్ బూస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇంకా నెక్స్ట్. ఇంక ఇది నెక్స్ట్ అంతా సేమ్ అనమాట. ఇక్కడ స్టేట్, పాన్ ఇవన్నీ కూడా జనరల్‌గా ఇచ్చేసేయండి. ఇంకా ఇట్లా సెటప్ చేసుకొని క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ డాలర్సే చూపిస్తుంది, మనం ఇండియా సెలెక్ట్ చేసుకున్నా కూడా. రూపీస్లోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా మన ఫండ్స్ యాడ్ చేసుకుంటే ఇంక క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఇది మనకి ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్. ఓన్లీ సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో మాత్రమే చేయాలి అని ఎవరైనా రిక్వైర్మెంట్ ఇస్తే ఇట్లా రన్ చేయొచ్చు. ఇంకా ట్విట్టర్ అంటే జస్ట్ లాగిన్ అయ్యి మనం పోస్ట్ చేస్తాం కానీ అది ట్రెండింగ్ టాపిక్స్ని మాత్రమే హైలైట్ చేస్తుంది. దానివల్ల బిజినెస్కి పెద్దగా ఏం యూజ్ ఉండదు. బట్
పోస్ట్ చేయాలి అంటే జస్ట్ క్యారెక్టర్స్ అనేవి తక్కువ ఉంటాయి ఫేస్బుక్ వీటితో పోలిస్తే. ట్విట్టర్ కోసం కావాలి అంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ ట్విట్టర్ పోస్ట్ కంటెంట్ అంటే దానికి తగ్గట్టుగా క్యారెక్టర్స్ అలాంగ్ విత్ హ్యాష్ ట్యాగ్స్తో ఇస్తుంది. ఆ ఇచ్చినవి మనం ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తాం, బట్ దీనికి ఏం షెడ్యూలింగ్ ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ అనేది మనకి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి, లేకపోతే మనకు అంత యూజ్ ఉండదు అనమాట. ఈ లింక్డ్ఇన్ని మనం ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. జస్ట్ మీ పేరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని మీకు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్ త్రూ మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే కెరియర్ ఫ్లో. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ ద్వారా మనం యాడ్ చేస్తాం. ఈ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఓవర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసినట్టు సేమ్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ చేసి మేనేజ్ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ది ఇది వచ్చింది. మామూలుగా అయితే మనం గూగుల్ది చేసుకుంటాం. గూగుల్లో చూద్దాం. మేనేజ్ ఎక్స్టెన్షన్స్, ఆ క్రోమ్ వెబ్ స్టోర్, ఇక్కడ వచ్చి కెరియర్ ఫ్లో ఏఐ జాబ్ అప్లికేషన్ అని ఉంటుంది. దీన్ని వచ్చేసి జస్ట్ యాడ్ అని ఉంటుంది, యాడ్ టు క్రోమ్. జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన తర్వాత మీరు జస్ట్ పిన్ చేసుకోవాలి దాన్ని, అప్పుడు కనిపిస్తుంది. అన్పిన్ చేస్తే కనిపించదు అనమాట. ఇప్పుడు మనకి కనిపించట్లేదు. ఇక్కడ కనిపించాలంటే మనం పిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని ఆప్టిమైజ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయండి. దీన్ని యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ సి అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇదేంటి వేరే వాళ్ళది వస్తుంది, మనది రాకుండా. 1 minute. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ అకౌంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ ఆప్టిమైజింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని
ఇక్కడ వచ్చేసి 88 పాయింట్ స్కోర్ అనేది మనకు చూపిస్తుంది. 88% వచ్చింది మన స్కోరు. దీన్ని ఇట్లా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలనమాట. 88 అంటే ఆల్మోస్ట్ 90 వచ్చింది. ఇట్లా ఉంటే మన ప్రొఫైల్ ఆప్టిమైజ్ అవుతది. ఆప్టిమైజ్ అయినప్పుడు ఎక్కువ మందికి మన ప్రొఫైల్ అనేది కనిపిస్తది. ఈ ప్రొఫైల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిక్రూటర్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీస్‌తో కాంటాక్ట్ అవ్వచ్చు. మనకేదైనా కంపెనీకి జాబ్ రిఫరెన్స్ కావాలన్నా కూడా ఈ లింక్డ్ఇన్ నుంచి తీసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా రేపు క్లాస్‌లో వన్ బై వన్ చెప్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు మీరు జస్ట్ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇంకా రేపు ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ప్లస్ బిజినెస్ పేజ్ క్రియేషన్ అండ్ లింక్డ్ఇన్ యాడ్ క్రియేషన్ ఇవి మొత్తం కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ లింక్డ్ఇన్ వరకు మనకి మాక్సిమం యాడ్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఒక 1 డే గ్యాప్ అంటే లైక్ మనము రెజ్యూమ్ ప్రిపరేషన్ క్రియేట్ చేసుకొని ఎలా జాబ్స్‌కి అప్లై చేయాలో చెప్తాను ఇక్కడి వరకు అయిపోయినాక. ఇక్కడి నుంచి మీరేం చేస్తారంటే ఇంకా డైలీ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉండండి. లైక్ జాబ్ కోసం కాదు జస్ట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం మాత్రమే. మళ్ళీ అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత జాబ్ రాలేదు ఇలాంటివేమి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మనకి ఇంకా కంప్లీట్‌గా సిలబస్ అవ్వలేదు. యాస్ వెల్ యాస్ మన ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి అంతవరకు మనకు టైం ఉంటది. ఈ లోపల రియల్ టైమ్‌లో ఎలా అడుగుతున్నారు? ఇప్పుడేంటంటే చాలా ఫాస్ట్‌గా చేంజెస్ వస్తున్నాయండి. ఇదివరకున్న సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేశారు. కొంతమంది టూల్స్ రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి. కాబట్టి మనం దాన్ని బట్టి కొంచెం ట్రైన్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఉంటది. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం ఇది కంప్లీట్ అయిపోతది. లింక్డ్ఇన్ అయిపోగానే మనం రెజ్యూమ్ పెట్టేసుకుందాం. జాబ్ పోర్టల్స్ చూద్దాం. అది ఒక పక్కన జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేసుకుంటూ, రెండోది ప్రిపరేషన్, మూడోది ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఇవి కంప్లీట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ స్టార్ట్ మిడిల్‌లో ఉండే టైం కల్లా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్‌గా గనక మనం షెడ్యూల్ చేసుకుంటే. లే అంటే ఈరోజు స్టార్ట్ చేసామనుకోండి. ఈరోజే స్టార్ట్ చేస్తే మనకి ఈరోజే కాల్స్ రావు. మనకి అట్‌లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ టైం పడతది మనకి కాల్స్ రావడం స్టార్ట్ అవ్వడానికి. ఈ లోపల మాక్సిమం కోర్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ ఈరోజైతే జస్ట్ ఈ కెరియర్ ఫ్లో అనే ఎక్స్‌టెన్షన్ మాత్రం యాడ్ చేసి పెట్టుకోండి. రేపు మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే అండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకుందామా?